అవసరమవుతాయి. 40-45 రోజుల్లో ఈ పైరును నేలలో కనియదున్నుకోవడం ద్వారా వేయబోయే పంటకు ముందుగానే మంచి పోషకాలు అందుతాయి. అందువల్ల మనం ఖచ్చితంగా పిఎండిఎస్ వేసుకోవాలి. పంట దిగుబడి బాగా పెరుగుతాయి. నీటి వసతి ఉన్నవాళ్ళు నీరు పెట్టుకొని చల్లుకోవచ్చు. నీరు లేనివారైతే పెరడేషన్ చేయాలి. అంటే అవి బంకమన్ను, బూడిద, ఘనజీవామృతం కోటింగ్ వేయడం వల్ల ఖచ్చితంగా మొలక శాతం పెరుగుతుంది. వీటికి విత్తనాలు అన్ని రకాలు వాడుకోవచ్చు. తీగ జాతివి, కూరగాయలు, పప్పు జాతివి, చిరుధాన్యాలు ఏవైనా వాడుకోవచ్చు పిఎండిఎస్కి. ఇవి వేయడం వల్ల లాభాలు మనకు పిఎండిఎస్ నేల గుల్లబారుతుంది, భూసారం బాగా పెరుగుతుంది, నీరు ఇంకే గుణం పెరుగుతుంది, అలాగే సూక్ష్మజీవులు పెరుగుతాయి, చీడపీడ పురుగులు కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. అందువల్ల మనం ఖచ్చితంగా పిఎండిఎస్ వేసుకోవాలి. పిఎండిఎస్